ఈ మధ్య కాలంలో సీడ్ సైక్లింగ్ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని చాలా వింటున్నాం కదా. అదేనండి పీసీఓడి, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటివి. వాటన్నిటికీ ఈ సీడ్ సైక్లింగ్ తో చెక్ పెట్టొచ్చు. నేనైతే ఈ సీడ్స్ అన్నిటినీ కలిపి లడ్డూ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. రోజుకి ఒక లడ్డు తింటే చాలు మన హెల్త్ కి, స్కిన్ కి, అలాగే హెయిర్ కి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మరి ఇంతకీ ఈ లడ్డు ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ లడ్డు ప్రిపరేషన్ కి కావాల్సిన సీడ్స్ వచ్చి ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు, సెసమీ సీడ్స్ నువ్వులు, పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు. స్వీట్నెస్ కోసం నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ లోకి అవిసె గింజలను తీసుకుంటున్నాను. ఈ సీడ్స్ అన్నిటిని నేను ఒకటే కొలతల్లో వేసుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టి ఇలా కలుపుతూ బాగా అవిసె గింజలు మాడిపోతే లడ్డు చేదొస్తుంది. కాబట్టి మాడిపోకుండా ఇలా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ అవిసె గింజల్లో ఫైబర్ ఇంకా న్యూట్రిషన్స్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఇవి బాగా వేగాక పక్కకు తీసుకొని ఇదే పాన్ లోకి అదే కొలతలతో నువ్వులను తీసుకున్నాను. వీటిని కూడా మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులలో కాల్షియం, జింక్ ఇంకా మెగ్నీషియం మన బోన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అన్నిటిని సపరేట్ గా వేయించుకుంటున్నాను, ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి. ఇంకా పొద్దుతిరుగుడు గింజలను కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడే మనం తినేటప్పుడు పచ్చి వాసనగా లేకుండా ఉంటుంది. అంతేకాకుండా మాడిపోకుండా కూడా చూసుకోవాలి. ఇంకా వీటి వల్ల హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇంకా యాంటీఆక్సిడెంట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు అదే విధంగా గుమ్మడి గింజల్ని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. గుమ్మడి గింజల వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇందులో జింక్, ఐరన్ అనేవి మన హార్ట్ హెల్త్ ని, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పొటెన్షియల్ గా ఇంప్రూవ్ చేస్తాయి. ఇంకా వీటన్నిటిని బాగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఈ సీడ్స్ వల్ల మన హెల్త్ కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వీటిని ఎవరు ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఇందులోనే 2 ఇలాచీ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే బెల్లం కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. నేనైతే మరీ మెత్తగా కాకుండా బరకగానే మిక్సీ పట్టుకున్నాను. ఇలా వచ్చిన పౌడర్ లోకి కొంచెంగా నెయ్యి వేసుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇది పౌడర్ గా ఉంది కాబట్టి నెయ్యి వేయడం వల్ల లడ్డూలు చుట్టడం ఈజీ అవుతుంది. సీడ్ సైక్లింగ్ గురించి తెలియనంత వరకు ఫ్లాక్ సీడ్స్ ఓన్లీ హెయిర్ గ్రోత్ కి యూజ్ చేస్తారనుకున్నా నేను. కానీ ఆ తర్వాత చాలా బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసింది. పీసీఓడి, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ లడ్డూల్ని మనం 25 to 30 days స్టోర్ చేసుకొని కమ్మగా ఆరోగ్యంగా తినచ్చు. ఇవాళ చేసిన ఈ సూపర్ హెల్తీ లడ్డూలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్.